లోకేష్ గారు, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అంటే మీరు చెప్పిందే పవన్ కళ్యాణ్ గారు చేయాలా? ఆయన చెప్పింది మీరు చేయరా? మీరిచ్చిన మాటలే ఆయన అనుకూలించాలి. ఆయన చెప్పిన మాటలు మీరు వినరా? నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే, రీసెంట్‌గా నారా లోకేష్ బాబు గారు ఎక్కడో ఒక మీటింగ్‌లో పెడితే, ఆ మీటింగ్‌లో ఒక మీడియా పర్సన్ ఒక క్వెషన్ అడిగారు. అదేంటంటే, ఇంతకుముందు మొన్న రీసెంట్‌గా తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర జరిగిన ఇన్సిడెంట్‌లో కొంతమంది భక్తులు చనిపోయారు. ఆ విషయం గురించి, ఆ సంఘటన గురించి పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్‌గా వచ్చి, నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకుంటాము అనేసి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పి, ఆ తర్వాతకి టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని వచ్చి మీరు కూడా క్షమాపణ కోరండి అనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇదే విషయాన్ని ఆ మీడియా పర్సన్ లోకేష్ బాబుని అడిగారు. అడిగితే లోకేష్ బాబు గారు చెప్పాల్సిన సమాధానం ఏంటి? ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయం. అది వ్యక్తిగత విషయం. అది ఆయన పర్సనల్. అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయం కాదు అనేసి లోకేష్ బాబు మాట్లాడుతున్నారు. లోకేష్ గారు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకుగా, ఒక మంత్రిగా ఒక రాష్ట్రంలో ఉన్నారు మీరు. ఇదేమైనా పవన్ కళ్యాణ్ గారి సొంత విషయమా? ఆయన సొంత విషయం కాదు కదా వచ్చి క్షమాపణ కోరండి అనేసి చెప్పడానికి. అది ప్రజలకు సంబంధించిన విషయం. కనీసం ఆయన మాటల్ని మీరు సమర్థించాల్సింది పోయి, అది తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు, అది ఆయన వ్యక్తిగత విషయం అంటే ఆయన మాట్లాడింది ప్రజలకు సంబంధించిన ఒక సంఘటన, ఒక దుర్ఘటన గురించి ఆయన మాట్లాడారు. దాన్ని మీరు మీ రాజకీయ కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాదు, అది ఆయన పర్సనల్ విషయం అంటే ఇంకా జనసేనకి ఏ అధికారాలు లేవా? అన్ని తెలుగుదేశం పార్టీయే జనసేన పాటించాలి. జనసేన చెప్పే మాటలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వినరా? మీరు ఒక మంత్రిగా ఉన్నారు. అట్లీస్ట్ మీరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకొని మీరు మాట్లాడడం మంచిది. ఆయన సొంత విషయం కాదు, ప్రజలకు సంబంధించిన ఒక విషయాన్ని ఆయన సారీ చెప్పండి అనేసి కోరాడు. దాంట్లో తప్పేముంది? ఆయన చెప్పింది మీరు చేయరు, మీరు చెప్పింది ఆయన చేయాలి పొద్దాకులు.